First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. సార్ ఎక్కడ అప్పుడే మందు మొదలెట్టేడా సార్ సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా సార్ ఎండి గారు సార్ ఎక్కడ లేటినా సార్ ఎండి గారు బాత్రూంలో ఉన్నాడేంటి డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్ ఏం కొట్టారు అబ్బా ఏం కొడుతున్నారు గురు సారీ ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు ఇదేంటి తెలిపోతుంది నాజం చేసే రకం సార్ ఈ లిస్ట్ లో అందరి వాటర్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. Now you can go. వస్తున్నా డార్లింగ్. ఇప్పుడే బయలుదేరా. 20 minutesలో నీ దగ్గర ఉంటాను. నీకోసం ఏం తిమ్మంటావు? ఓకే. If you can go through this case clearly, we can get on, sir. ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఓకే సార్. యు గో త్రూ దిస్. ఓకే. ఆ సిఏ పోస్ట్ మార్టం విషయం ఎంతవరకు వచ్చింది? 2-3 అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి మీరు సిబిఐతో వర్క్ చేయాలి. ఓకే ఓకే సార్. కేసు కొంచెం బరువు అయింది. యా, ఫైల్ కూడా బరువుగా ఉంది కదా. ఐ డోంట్ థింక్ దిస్ కిల్లర్ ఇస్ అ ప్రొఫెషనల్. ఎనీహౌ ఐల్ హ్యాండిల్ దిస్. ఓకే. ఎనీవే గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రై డిస్టర్బ్ చేయకండి రా.
ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది, అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐయా? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గో అండ్ చెక్. ఐఎమ్ వెరీ సారీ, మీ నాన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరు పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం చూడండి, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండాలి, లేకపోతే మీ వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉండాలి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేయగలను. లేకపోతే రోజు మీ చావు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అనామిక ఇల్లు ఇదే సార్. మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐయా? ఎంతమంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికిచ్చాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోట్లో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలియదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు, ఇదేనా రావడం? అవును పెద్దయినా, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమా కదా? నీ అంత అనవసరంగా తాగించారు అంకల్. అంతా అయోమయంగా ఉందంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్ళారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడా లేదు. ఇది మందు బాటిలా మాదా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్ కావాలి.
అలేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకవచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేస్తారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. సరిగ్గా 3 నెలల క్రితం ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక్క అవకాశం. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప? నీ కారణంగా మా అక్క చెల్లెలు 2 చనిపోయారు. అది నీకు తప్పగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఇక్కడ దొరుకుతుంది. ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా. సార్, ఎన్ని బుల్లెట్స్ దిగినాయి? 3 bullets సార్. స్పాట్లోనే ఉన్నావా? స్పాట్లోనే ఉన్నాను. క్లోజ్ టీమ్ రిపోర్ట్స్ పంపించు. ఓకే సార్.